ఈ వీడియోలో ఫ్రీ ఫైర్ లో ఉన్న కొన్ని వైరల్ ట్రిక్స్ అయితే ట్రై చేయబోతున్నాం. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, అంటే ఇన్స్టాలో కొన్ని వైరల్ అయిన ట్రిక్స్ అండ్ గేమ్ లో ఉన్న గ్లిచ్ అండ్ ఒక మొబైల్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గ్లోవల్ ట్రిక్. ఈ గ్లోవల్ ట్రిక్ చాలా మంది ఇన్స్టాలో చూస్తుంటారు, దీన్ని ఎలా చేయాలో కూడా చెబుతాను. అండ్ సెకండ్ వన్ ఇస్ ఐఫోన్ మ్యాక్రో. ఐఫోన్ లో మ్యాక్రో ఆప్షన్ ఉందా అంటే అవును ఉంది. ఆ మ్యాక్రో వల్ల నిజంగానే హెడ్ షాట్లు పడుతుందా లేదా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను చెప్పాను కంప్లీట్ మ్యాక్రో ప్రాసెస్ మీకు వాట్సాప్ ఛానల్ లో పెడతా అని చెప్పి నేను పెట్టలేదు. దానికి రీజన్ ఉంది. ఈ వీడియోలో మ్యాక్రో వల్ల నిజంగా వంట పడుతుందా లేదని తెలుసుకుందాం. అండ్ అలాగే కంప్లీట్ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం, అది హ్యాకా కాదని కూడా నేను చెబుతాను, సరేనా? అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మీ ఫేవరెట్ అనమాట. మేబీ నెక్స్ట్ అప్డేట్ లో ఇది తీసేయవచ్చు. మీ ఫేవరెట్ వన్ హెడ్ షాట్ గ్లిచ్. అంటే ఓన్లీ రెడ్ నంబర్స్ మాత్రమే పడుతుంది. అవును, ఇది నిజమే, నిజంగానే ఓన్లీ రెడ్ నంబర్స్ మాత్రమే పడుతుంది. అండ్ ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, సరేనా? మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూస్తే మీరు ఏది మిస్ అవ్వరు ట్రిక్స్, సరేనా? సో కొంచెం ఫాస్ట్ గా ట్రై చేయండి, నెక్స్ట్ అప్డేట్ లో ఏమన్నా తీసేయవచ్చు. ఫస్ట్ ఈ గ్లోవల్ ట్రిక్, ఓకేనా? ఈ గ్లోవల్ ఎలా వేయడం అని చెబుతాను. ఫస్ట్ మీ గేమ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి కంట్రోల్స్ లో ఇక్కడ కిందకి తోయండి. ఇక్కడ రన్ మోడ్ ఉంటుంది, ఓకే? రన్ మోడ్ దగ్గర డ్రాగ్ అండ్ మిక్స్డ్ ఉంటుంది, ఇక్కడ మిక్స్డ్ పెట్టుకోండి, ఓకేనా? సో మిక్స్డ్ కానీ డ్రాగ్ కానీ ఏదైనా పర్లేదు, మాక్సిమం మిక్స్డ్ పెట్టుకోండి. మిక్స్డ్ పెట్టుకున్నాక మళ్ళీ అలానే పైకి రండి, ఓకేనా? పైకి తోయండి. తోసాక ఇక్కడ లెఫ్ట్ ఫైర్ బటన్ ఉంటుంది, దీన్ని ఆల్వేస్ పెట్టుకోండి. కస్టమైజ్డ్ లో ఇంకో ఫైర్ బటన్ వస్తుంది, ఒక ఫైర్ బటన్ తో గ్లోవల్ వేయాలి, ఇంకో ఫైర్ బటన్ నార్మల్ గా ఫైరింగ్ చేసి కొడతాం కదా. సో దానికి ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా వినండి. మీ జాయ్ స్టిక్ ఉంది కదా, ఓకే? బాగా వినండి. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంది కదా, ఓకేనా? సో అంటే బొటన్ వేలు. ఇప్పుడు నేను మార్క్ ఎలా చూపిస్తున్నాను, సేమ్ జాయ్ స్టిక్ ని అలానే మూవ్ చేయండి, అంటే డ్రాగ్ చేయండి పైకి, ఓకేనా? ఇలా పైకి చేస్తే మీ క్యారెక్టర్ పరిగిస్తుంది. పరిగెత్తాక ఏం చేస్తారంటే మీ బొటన్ వేలు ఉంది కదా, దాన్ని తీయద్దు, అలానే పెట్టుకోండి, అలానే హోల్డ్ చేయండి, ఓకేనా? మీ ఫింగర్ తీయకుండానే అట్ ది సేమ్ టైం గ్లోవల్ చేతిలోకి తీసుకొని నార్మల్ ఫైర్ బటన్ లేదా లెఫ్ట్ సైడ్ ఉన్న ఫైర్ బటన్ తో నొక్కండి, గ్లోవల్ పడుతుంది. మీరు ఆ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంది కదా బొటన్ వేలు, దాన్ని తీయకూడదు, దాన్ని తీయకుండానే అట్ ది సేమ్ టైం మీరు గ్లోవల్ వేయండి, సేమ్ ఇలానే పరిగిస్తారు, ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. బొటన్ వేలు తీయకూడదు, అలానే రన్ను కొట్టాక రన్ను కొట్టిన తర్వాతనే గ్లోవల్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న ఫైర్ బటన్ లేదా రైట్ సైడ్ ఉన్న ఫైర్ బటన్ మీద క్లిక్ చేస్తూ ఉండండి, గ్లోవల్స్ పడుతూనే ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ ఉంది నన్ను అడిగితే. స్ప్రే మ్యాచ్లు చాలా ఈజీగా ఆడొచ్చు ఇలా గ్లోవల్ పడితే. నెక్స్ట్ వన్ ఇస్ హెడ్ షాట్ గ్లిచ్. రూమ్ క్రియేట్ చేస్తాం కదా, సో రూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మామూలుగా లిమిటెడ్ అమౌంట్ అవంతా పెడుతుంటాం కదా, అక్కడ హెడ్ షాట్ ఉంటుంది. హెడ్ షాట్ హెస్ పెట్టుకోండి, అంటే ఎస్ పెట్టుకోండి, ఓకే? సో ఎస్ పెట్టుకున్నాక కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేశాక మీకు రైట్ సైడ్ పైన సెట్టింగ్స్ ఉంటుంది కదా, సో ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక సెన్సిటివిటీ దగ్గర రండి. సెన్సిటివిటీ దగ్గర ట్రైనింగ్ ఉంటుంది కింద, ఓకేనా? ట్రైనింగ్ కొట్టండి, ఆటోమేటిక్ గేమ్ లోకి వెళ్తారు. అక్కడ వెళ్ళి గన్స్ తీసుకొని లోపలికి వెళ్ళండి. ఇక్కడ ఏమవుతుందంటే బాగా చూడండి, ఇక్కడ నేను స్కోప్ వేసి కొడుతున్నాను కదా, స్కోప్ వేసి కొడతాను, బాడీ పడుతుంది కానీ నంబర్స్ చూపించదు, అంటే ఎల్లో నంబర్స్ చూపించదు, ఓన్లీ రెడ్ నంబర్స్ మాత్రమే చూపిస్తుంది. కానీ ఎల్లో నంబర్స్ డ్యామేజ్ కౌంట్ అవుతుంది, ఎనిమిది చనిపోతాడు కూడా, కానీ ఎల్లో నంబర్స్ చూపించదు, ఓన్లీ రెడ్ నంబర్స్ మాత్రమే చూపిస్తుంది. సో మీరు డ్రాగ్ చేయాలి మామూలుగానే, కానీ ఎల్లో నంబర్స్ హైడ్ అయిపోతుంది అంతే, ఓకేనా? సో ఈజీ, ఇదేం పెద్ద కష్టమేం కాదు. అండ్ ఎలా ఆడడం బాగుందా ట్రైనింగ్, లేకపోతే నార్మల్ గా ఎల్లో నంబర్స్ తో కొడుతుంటే అలా బాగుందా అనేసి మీరు చెప్పండి, ఓకేనా? ఇది కొంచెం బాగానే ఉంది, అంటే ఇలా ట్రైనింగ్ లో ఓన్లీ రెడ్ నంబర్సే పడుతుంటే ప్రాక్టీస్ ఏమైనా అవుతుందా అంటే ఏమో చెప్పలేదు, నేను కూడా ప్రాక్టీస్ అవుతుందా లేదా అనేసి. స్టార్టింగ్ లో రూమ్ క్రియేట్ చేయమని చెప్పాను కదా, సో ఆ రూమ్ ఎప్పుడైతే డిస్బాండ్ అవుతుందో మళ్ళీ మీకు ఇక్కడ ఎల్లో నంబర్స్ పడిపోతుంది, ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. మామూలుగా టైం అయిపోతుంది, అంటే రూమ్ ఎక్కువ సోపు ఉండదు కదా, డిస్బాండ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఆ టైంలో మీకు ఇక్కడ ఎల్లో నంబర్స్ పడుతుంది, సరేనా? ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయబోతే లైక్ చేసుకోండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ ఐఫోన్ సిట్టింగ్ లో మ్యాక్రో ఉంది, అది ఎలా అని చెబుతాను. ఫస్ట్ మీరు యాక్సెసిబిలిటీ ఓపెన్ చేయండి, ఓకేనా? మీ మొబైల్ సెట్టింగ్ iOS ఎవరి దగ్గర ఉందో వాళ్ళు. అండ్ టచ్ ఓపెన్ చేయండి. టచ్ ఓపెన్ చేశాక అసిస్టివ్ టచ్ ఓపెన్ చేశాక మళ్ళీ అసిస్టివ్ టచ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసాక కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ క్రియేట్ న్యూ గెస్టర్ అనేసి ఉంటుంది, ఓకేనా? మీ ఫైర్ బటన్ ప్లేస్ మీకు తెలుసు అనుకుంటా. మీ ఫైర్ బటన్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో సేమ్ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి. ఫస్ట్ ఇది రొటేషన్ ఆఫ్ చేసుకోవాలి, ఓకే? ఇప్పుడు మొబైల్ స్క్రీన్ తిప్పుకోండి, ఓకేనా? మామూలుగా ఇప్పుడు మొబైల్ స్క్రీన్ తిప్పుకున్నాను, నా ఫైర్ బటన్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా డ్రాగ్ చేస్తున్నాను, అండ్ డ్రాగ్ కాదు, అక్కడ జస్ట్ డ్రా చేయండి, ఓకేనా? డ్రా అంటే సో లైన్స్ పైకి కిందికి డ్రా చేస్తూ ఉండండి, గ్యాప్ ఇయ్యద్దు. పైకి కిందికి అంటే ఫింగర్ తీయకుండా, ఓకేనా? పైకి కిందికి చేయండి. అండ్ అక్కడ స్టాప్ కానీ సేవ్ కానీ కొట్టండి, ఓకేనా? స్టాప్ కొట్టాక అదే ఆటోమేటిక్ గా కొంచెం కలర్స్ మారుతూ ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి. ఇంకోటి నేమ్ పెట్టుకోమని అడుగుతుంది, హ్యాక్
వద్దొద్దు మ్యాక్రో అని పెట్టుకుందాం. ఈ నేమ్ బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ టాపిక్, ఇక్కడ డబుల్ ట్యాప్ అని ఉంది కదా, సో డబుల్ ట్యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నేను మ్యాక్రో నేమ్ ఇచ్చాను కదా, అది కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద ఇది ఉంటుంది లాంగ్ ప్రెస్, అక్కడ ఓపెన్ మెనూ సెలెక్ట్ చేసుకోండి. పైన సింగిల్ ట్యాప్ అనేసి ఉంటుంది కదా, ఇక్కడ ఓపెన్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాక పైన సింగిల్ ట్యాప్, అది నన్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు గేమ్ ఓపెన్ చేయండి. మిమ్మల్ని స్టార్టింగ్ లో ఒకటి ఆన్ చేయమని చెప్పి వైట్ బాల్ ఒకటి వచ్చి ఉంటుంది చూసారా, ఆ వైట్ బాల్ మీద డబుల్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఆ వైట్ బాల్ మీద డబుల్ ప్రెస్ చేస్తే మీకు మ్యాక్రో వస్తుంది. అది వచ్చాక ఫైర్ బటన్ మీద జస్ట్ సింగిల్ టైం అలా ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ డ్రాగ్ అవుతుంటుంది, దాన్ని ఇప్పుడు మనం ఆపాలి. అదే ఆటోమేటిక్ డ్రాగ్ అవుతుంది, దాని మీద జస్ట్ సింగిల్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ ఆగిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఆగిపోయింది చూసారా, అంతే. ఇంకా హ్యాక్ వచ్చేసినట్టే, పోయి కొట్టుకోండి హెడ్ షాట్లు. సో ఈ మ్యాక్రో ఏం పనిచేయదు. ఓకేనా, ఇది అసలు గేమ్ కోసమే పెట్టలేదు నన్ను అడిగితే. ఇది అసలు రెడ్ నంబర్ సేమ్ అంటే మామూలుగా మనం ఆడతాం కదా అలా పడుతుంది, దానివల్ల పడుతుంది. ఓకేనా, సో అదేం పనిచేయదు. ఒకవేళ దాన్ని ఆఫ్ చేయాలంటే జస్ట్ ఈ పెద్ద బాల్ ఉంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా పోతుంది. ఓకేనా, ఈ వైట్ బాల్ కూడా మీరు ఆఫ్ చేసుకోవాలి అంటే అసిస్టివ్ టచ్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి, ఆటోమేటిక్ అది కూడా పోతుంది. సరేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ మ్యాక్రో అనేది హ్యాకే కాదు. ఒకవేళ హ్యాక్ అయితే ఐఫోన్ ప్లేయర్స్ ని ఎప్పుడు బ్యాన్ చేసేసేవాళ్ళు కదా, సో బాగా వినండి. అండ్ ఇంకోటి, ఐఫోన్ లో ఇలా హ్యాక్ అన్న ఆప్షన్ ఉంటే ఈ స్పోర్ట్స్ లో మామూలుగా ఐఫోన్ లో ఆడిపోయారు కదా ఎవరిని. సరేనా, సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎవరైనా వీడియో లైక్ చేయబోతే లైక్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్. 全てのユミルの民に告ぐ。俺の名はエレン・イエーガー。